గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మానేసారా కంటిన్యూ చేస్తున్నారా? ఏంటది? మందు. మందు ఏంటి సార్? నేనేంటి సార్? ఆ పేరు చెప్తే నాకు వాంతి వస్తుంది. చాచా మీ ఫేస్ చూస్తే అలా లేదే. ఏం చేస్తాం సార్, కొన్ని ఫేసులు అంతే. ఏమీ చెయ్యకపోయినా ఏవేవో అన్నీ చేసినట్టు అనిపిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఆహా. ఇంతకీ పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ అయిందా? 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది, మీరు వెళ్ళండి. గీత ఎవరికోసం అమ్మా చూస్తున్నావు? మీకు నిన్న చెప్పాను కదండి, నా ఫ్రెండ్ శ్వేతని, దానికోసం చూస్తున్నానండి. ఓహో, ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? చాలా ఇష్టమండి. మరి పండగ అంటే ఇష్టం లేదా? ఇష్టమేనండి. పండగ ఎక్కువ ఇష్టమా శ్వేత ఎక్కువ ఇష్టమా? శ్వేతండి. ఓకే, నేను ఎక్కువ ఇష్టమా శ్వేత ఎక్కువ ఇష్టమా? శ్వేతండి. ఏంటి? అయ్యో రామా, మీరంటేనే ఇష్టమండి. సర్లే గాని నీకెందుకు శ్వేత అంటే అంత ఇష్టం? ఏమోనండి, దాన్ని చూస్తే నా సొంత చెల్లిని చూసినట్టే ఉంటుందండి. అది కనపడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుందండి. అదొక్క పూట కనిపించకపోతే దిగులుగా ఉంటుందండి. నాకే కాదండి, దానికి కూడా నేనంటే ప్రాణమండి. నన్ను స్కూల్లో ఎవరేమన్నా అంటే తిడుతుందండి. దాని అక్క నన్నట్టే ఫీల్ అవుతుందండి. వీళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇంతగా ఆరాటపడుతున్నారంటే ఇది ఏ జన్మ సంబంధము, ఎన్ని జన్మల అనుబంధము? నాన్నగారండి, నాకు మాట ఇచ్చినట్టుగా దానికి కూడా తండ్రిగా నటిస్తారు కదండి. అలాగేనమ్మా, నటిస్తాను. ఒరే బండోడా, ఆజ్ఞ బాలిక. ఛల్, బాలికేంద్ర బాలిక. ఈ భూతం భాషలో నువ్వు వాగినవంటే ఏడికెళ్ళి వచ్చిండ్రా ఈ అవులగాడు అనుకుంటారు. జనంత యాస భాష మార్చురా, నాలుక చక్కగా మాట్లాడరా. అటులనే బిడా, నేను అమెరికాలో ఉంటిని, ఆడ కంప్యూటర్ జాబ్ చేస్తుంటి. నా బిడ్డ కోసం ఈడికి వచ్చిన. ఈడ నేను 3 దినాలుంటా, 4వ దినం సప్పుడు చేయకుండా పోతా. ఎటులా మాట్లాడి తిని నీ మొహాన్ లెక్క మాట్లాడుతీవి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,